ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. 2019 మే నెలలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మొండి పట్టుదలతో కొన్ని విషయాల్లో ఇబ్బంది పడతారు, కొన్ని విషయాల్లో నోరు జారడం వల్ల ఇబ్బంది పడతారు. ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి కూడా 50% లాభం, 50% నష్టం కనబడుతోంది. మాట పట్టుదల వల్ల కొన్ని విషయాలు నష్టం, ధన నష్టం కూడా పొందుతారు. కొన్ని విషయాల్లో మాట పలుకుబడి పెంచుకోవడం వల్ల రాజకీయ రంగంతో ఏదైనా ఆనందాన్ని పొందుతారు. చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలతలు బలంగా ఉన్నాయి. రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకుంటారు. ఇవ్వాల్సిన ధనాన్ని ఇవ్వలేకపోవడం వల్ల లేదా ఇవ్వడం ఆలస్యం అవడం వల్ల పరువు మర్యాదలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ధనం చేతికి అందినప్పుడు తప్పకుండా వారికి తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ మాసంలో కొంతవరకు ఉపశమనాన్ని పొందే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు పెట్టుబడులు పెట్టకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగస్తులకి వ్యతిరేకం కనబడుతోంది. గురుగారు, ఉద్యోగ స్థానం అనేది మీ జాతక ప్రకారంగా దశమ స్థానాన్ని చూస్తారు కదండి, మరి దశమ స్థానాన్ని చూసినప్పుడు మీరు ఉద్యోగం ఒకటే కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. దశమ స్థానంతో పాటుగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారిని షష్టమ స్థానంలో కూడా చూసుకోవాలి. ఈ రెండు స్థానం వల్ల ఈ ప్రైవేట్ స్థానంలో ఉన్న వారికి వ్యతిరేకత ఏమవుతుంది? పై అధికారుల యొక్క సహాయం లేకపోవడం, లేదా ఇతరత్ర కింది స్థాయి ఉద్యోగస్తులు సహకరించకపోవడం వల్ల, ప్రాజెక్టులో వీళ్ళ యొక్క పరిపూర్ణత లేకపోవడం వల్ల వీళ్ళకి వీళ్ళే ఉద్యోగంలో మారాలని తపన ఏర్పడుతుంది. అది కూడా 4వ స్థానాన్ని కూడా చూసుకోవాలిగా. మానసికమైనటువంటి స్థితిని, పోటీని, దశమ స్థానం ఉద్యోగ స్థితిని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పబడుతోంది. ఆ రకంగా చూసుకుంటే వీళ్ళకి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ మాసంలో కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్తున్నారా? స్వయంగా ప్రయత్నం చేయండి. ఉద్యోగ ప్రయత్నంలో అక్కడి నుంచి మీరు H1B వీసా పొందుకునే ప్రయత్నం కానీ, లేదా పరిపూర్ణటువంటి ఉద్యోగాన్ని అక్కడ ఉందన్న విషయాన్ని రూఢిగా కన్ఫర్మ్ చేసుకొని కానీ, కన్సల్టెన్సీ మీద ఆధారపడిన కూడా ప్రయత్నం చేయడం కానీ లాంటివి చేస్తే విదేశీయాన సంబంధ విషయాల్లో కాస్త మీకు అనుకూలవంతమైనటువంటి శుభస్థితి పొందుకునే అవకాశాలు ఉంటాయి. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. రావాల్సినటువంటి బాధ్యత తప్పకుండా వస్తాయి. అలాగే రాజకీయ రంగం కూడా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. కొంత మంచి మాటలు వినే అవకాశం ఉంటుంది. చిత్ర నిర్మాణ రంగంలో కాస్త వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ వెసులుబాటు కాస్త తక్కువగా ఉంది. జాగ్రత్త. అటెంప్టేషన్ బాగా చూసుకోండి. దానిలో మీకు ప్రమేయం చాలా కష్టంగా కనబడుతోంది. లేని విషయాల గురించి, వ్యాపకాల గురించి అధికంగా ఆలోచించకండి. విద్యార్థులు మీ యొక్క కాన్సన్ట్రేషన్ పూర్తిగా విద్య మీదనే పెట్టండి. అనవసరంగా IPL లాంటి వాటి మీద పెట్టకండి. అనవసరంగా రాజకీయం మీద పెట్టకండి. మీ చదువు మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మీ చదువుకునే చదువు మీ భవిష్యత్తుకు మాత్రమే ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తుతో పాటుగా 10 మంది భవిష్యత్తుకి ఆధారపడుతుంది. కాబట్టి మీరెంత పర్ఫెక్ట్గా ఉంటేనే అటు రాజకీయం కానీ, ఇటు IPLలో కానీ మీరు కూడా పాల్గొనవచ్చుగాక. ముందు మిమ్మల్ని నియంత్రించే ప్రయత్నం చేయండి. కాబట్టి ఏకాత్మ భావన, శ్రద్ధ విద్య మీద పెడితేనే అధికమైనటువంటి ధన ఫలితము, అధికమైనటువంటి విద్యా ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదా నష్టపోయిన ప్రమాదం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆరోగ్య విషయంలో నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు, కుటుంబపైనటువంటి అవివేకంతో చేసిన చర్చల వల్ల నష్టం, ఎవరి గురించో అనవసరంగా వాదోపవాదాలు, కోర్టు వివాదాలు చికాకు కలిగిస్తాయి. అనుకోని విధంగా వస్తువులు చేజారిపోవడం, సువర్ణ ఆభరణాలు పోగొట్టుకోవడం, అవసరానికి ధనం వచ్చినప్పటికీ కూడా ఇవ్వలేకపోవడం వల్ల అవమానాలు, తండ్రి మూలకమైనటువంటి బంధువుల నుంచి వ్యతిరేక భావనలు, ఇచ్చిపుచ్చుకునే విషయంలో గొడవలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ప్రయాణంలో నష్టాలు, వాహన ప్రమాదము, మద్యపాన సేవనము, చికాకు కలిగించేటువంటి వ్యవస్థలు, నేనే గొప్పమైనటువంటి అహంకారపు మనస్తత్వము లాంటివన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. వీరు కూడా శనిగ్రహానికి జపం చేయించుకోవడం వల్లను, నల్ల నువ్వులు, బెల్లము, పండు గుమ్మడికాయ, తోటకూరను దానంగా ఇవ్వడం వల్ల ప్రతి శనివారం కూడా ఇవి దానంగా ఇవ్వండి. అలాగే విష్ణు ఆలయంలో పనిచేసేటువంటి బ్రాహ్మణోత్తముడికి తులసి మాలను, స్వయం పాకాన్ని, భోజన పదార్థాలని, పాలు స్వామివారికి సేవ నిమిత్తమై కానీ, లేదా బ్రాహ్మణి యొక్క కుటుంబ నిమిత్తమైనా సరే ఆవు పాలని వారికి ఆ స్వామివారి కైంకర్యానికి ఇవ్వండి.
లేదా బ్రాహ్మణిక విషయానికైనా ఇవ్వండి, బ్రాహ్మణిక పోషణకైనా ఇవ్వండి. దానివల్ల మీకు అనుకూలత బాగా ఉంటుంది. తప్పకుండా సమస్తమైనటువంటి అరిష్టాల నుంచి, గొడవల నుంచి బయటపడతారు. ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశాన వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోయి ఆనందమయమైనటువంటి మాసంగా మీకు ఈ మాసం మొత్తం ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.